నా పేరు మండేపూడి చటర్జీ 37వ డివిజన్ కార్పొరేటర్ని. యాక్చువల్గా మా డివిజన్ విజయవాడ సిటీలో ది మోస్ట్ రెవెన్యూ జనరేటెడ్ డివిజన్. ఎందుకంటే కమర్షియల్గా ఇక్కడున్న మున్సిపల్ కాంప్లెక్స్లు కానీ లేకపోతే ఈ ట్యాక్సులు కట్టే ఇదిలో కానీ మా డివిజన్ మొదటి ఇదిలో ఉంటుంది. డివిజన్లో మాకున్న ప్రెస్ట్ నుంచి ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు. ఆ రోడ్లన్నీ కూడా చాలా వరకు చేయించాం. పార్కు చాలా అద్భుతంగా చేయించాం. అలాగే గాంధీ పార్కులో జిమ్ పెట్టిస్తే వాళ్ళ కార్పొరేట్ జిమ్కి ధీటుగా గాంధీ పార్కులో జిమ్ చేయించాం. అలాగే ఉన్న ఏ డెవలప్మెంట్ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ 70% దాకా చేయించాం. ఇంకో 30-35% దాకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఏమైంది అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పోయినసారి జగన్మోహన్ రెడ్డి 2019-2024 కాలంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చే ఫండ్స్ ఇక్కడనే వాడుకునే అవకాశం సౌలభ్యం ఉండేది. కానీ ఇప్పుడు 2024 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో అప్పటి నుంచి ఏంటంటే ఫండ్స్ అన్నీ కూడా ఈ స్టేట్ మానిటరింగ్కి వెళ్ళిపోతున్నాయి, కానీ ఇక్కడ వాడుకోవడానికి లేకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా మీరు చూస్తా అంటే ఇంకొక 6 నెలల తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి. ఎందుకంటే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. అంతవరకు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో కూడా ఆయన ఎవరికి చెప్పరు. ఇక్కడ మున్సిపాలిటీకి కేటాయించి ఇక్కడ డెవలప్మెంట్లకు ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరిని రమ్మన్నా కూడా మాకు బిల్లులు రావట్లేదు, మేము వస్తే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అంటున్నారు. అదంతా కూడా క్లియర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. 5 ఏళ్లలో మా డివిజన్లో మా మార్క్ అంటే గత 50-60 సంవత్సరాలుగా శివాలయం గుడి ఉంది, పాత శివాలయం గుడి ఉంది. ఆ పాత శివాలయం గుడిలో గత 50-60 సంవత్సరాలుగా లోపల అభిషేకం చేసిన వాటర్ తీసుకొచ్చి డ్రైనేజీలో కలిపేవాళ్ళు, మామూలు మున్సిపల్ డ్రైనేజీలో కలిపేవాళ్ళు. దాన్ని నేను 13 అడుగుల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించి తీసుకెళ్ళి నదిలో కలిపాను. అది నాకు చాలా హ్యాపీ అన్న విషయం. గాంధీ పార్క్ ఒకటి నేను చెప్పుకోవడానికి, గాంధీ పార్క్ అసలు చాలా హ్యాపీ అనే విషయం. అంతా ఊపర్ భగవానే నీచే హమే. ఎలక్షన్ ఎప్పుడు పెడతారో తెలియదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్కి అయినా పూర్తి వ్యతిరేకం. ఎలక్షన్స్ అయితే పెడతాడని చెప్పి మేము అనుకోవట్లేదు. స్టేట్ మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ని అనౌన్స్ చేశారు. ఓ పక్కేమో ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారేమో నేను ఎలక్షన్ పెడతానంటుంది. ఈయన దానికి స్పందించకుండా ఏమీ చేయకుండా ఈయన స్పెషల్ ఆఫీసర్ని వేసేసి ఇచ్చేశారు. నాకు తెలిసి 2029 మళ్ళీ అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ 3 కలిపే పెడతారు. కానీ ఈ లోపు అయితే ఎలక్షన్ పెడతారన్న నమ్మకం నాకు లేదు. హ్యాపీయే, 3 ఏళ్ళు హ్యాపీ మేము. ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మాత్రం, ఎందుకంటే ఏ పని జరిగినా ఇప్పుడు పాలకపక్షం మీరే కదా అనొచ్చు. పాలకపక్షం మేమైనా కూడా ఫండ్స్ ఇక్కడికి వచ్చిన ఫండ్స్ని ఇక్కడ డైవర్ట్ చేయగలిగితే హ్యాపీ. బట్ ఇక్కడికి వచ్చిన ఫండ్స్ స్టేట్కి డైవర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడికి ఫండ్స్ రాక ఇబ్బంది పడ్డాం.